నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వ్యాపారం కోసం మన దేశానికి వచ్చిన ఆంగ్లేయులు నాటి భారతావనిలోని పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకొని దేశంలోని అనేక్యతను ఆసరాగా చేసుకొని క్రమంగా పట్టు సాధించారు ఆంగ్లేయులు. అనేక రాజ్యాలు సంస్థలుగా ఉన్న భారతావనిని విభజించు పాలించు విధానం అవలంబించారు ఆంగ్లేయులు. అధికారం హస్తగతం చేసుకున్నారు. దాదాపు 2 శతాబ్దాలకు పైగా ఆంగ్లేయులు పాలనలో ఉన్న మన భారతావనికు సుదీర్ఘ పోరాటం తర్వాత 1947లో విముక్తి లభించింది. దేశ స్వాతంత్రం కోసం వేలాది మంది ధన మాన ప్రాణత్యాగాలు చేశారు. అహింస అనే ఆయుధంతో భారతీయులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చిన గాంధీ జాతీయ ఉద్యమాన్ని కొత్త పొంతలు తొక్కించారు. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ప్రతిభ గారు చూపించే డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్స్ చూద్దాం. నమస్తే, నా పేరు ప్రతిమ రాపర్తి. ముందుగా ప్రేక్షక జనులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను చర్ఖా ఆన్లైన్ అనే సంస్థను ప్రారంభించాను. దేశ ప్రజలందరికీ ఒక ఐక్యమత్యం ముఖ్యమని తలిచేసి ఒక యూనిఫామ్ డిజైన్ చేశాను. జెండా వందనం రోజు ముఖ్యంగా మన దేశానికి సంబంధించిన ముఖ్యమైన పండుగలు జనవరి 26 అనుకోవచ్చు, 15 ఆగస్టు అనుకోవచ్చు, అక్టోబర్ 2 అనుకోవచ్చు. ఇట్లాంటి ముఖ్యమైన రోజుల్లో వేసుకున్నానికి ఒక యూనిఫామ్ డిజైన్ చేశాను. అందులో ముఖ్యంగా ఈ బార్డర్ ఒక ముఖ్యమైన పాత్రను వహిస్తుంది. ఈ బార్డర్ ఏంటంటే మన దేశ రంగులని, మన దేశ జెండాని ప్రతిబింబిస్తుంది. అందులో ఉన్న కలర్ని వాడాము. కాకపోతే మనము సేమ్ కలర్స్ని వాడకూడదు. అందుకే కొంచెం కలర్ కాంబినేషన్ కొంచెంగా షేడ్స్ కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను. మధ్యలో ధర్మచక్రం 24 స్పైక్స్ ఉంటాయి. దానికి బదులుగా ఇక్కడ ముగ్గు ఇచ్చాము. ముగ్గు ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలకు ఒక ప్రతీక వంటిది. శుభ్రతకు, ముఖ్యంగా శుభ్రతకు ఒక చిహ్నం వంటిది, కళాత్మక దృష్టికి చిహ్నం లాంటిది. సో ఈ ముగ్గు వస్తుంది. ఇందులో 24 చుక్కలు మన టైంని కానీ మన పూర్వీకులను కానీ సింబాలిక్గా ఉంటుంది. ఆ మధ్యలో చుక్క నేనే అనుకోవచ్చు, వేసుకున్న ప్రతి ఒక్కరూ మధ్య చుక్కగా భావించవచ్చును వారిని వారు. అండ్ ఈ ఏవైతే డిఫరెంట్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవి మన దేశంలోని వివిధ కులాలు, మతాలు, రాష్ట్రాలు, భాష, ఎన్నో వర్గాల విపరీత తేడాలు ఉన్నాయి. కానీ అందరము చూస్తే మళ్ళీ అన్ని సెపరేట్ పార్ట్స్ ఉన్నా మనందరం చూస్తే మళ్ళీ ఒకటిగానే ఉంటాము. ఆ ఒకటి చేసేది 2 లైన్స్ ఉంటాయి, కలుస్తూ విడిపోతూ ఉంటాయి. ఇవి ఏంటంటే ఒక ఆడ ఒక మగ, ఒక మన సంస్కృతిని మనం కలుస్తూ విడిపోతూ మన సంస్కృతిని నిర్మించుకుంటున్నామని ఉంటుంది. ఆ నెక్స్ట్ 2 చుక్కలు ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ జనరేషన్ యొక్క ఆడమొగగా మనము సింబాలిక్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక కంటిన్యూస్ ఫ్లో, అంటే మన దేశం యొక్క ఖ్యాతి కానీ ఏదైనా కానీ ఒక కంటిన్యూస్ ఫ్లోగా మనము చేస్తున్నట్టుగా చూపించడానికి నేను ఈ యూనిఫామ్ చేశాను. బ్రాహ్మణికి ఈరోజు నేను మొట్టమొదలు డిజైన్ చేసిన పట్టు చీరను వేయడం జరిగింది. ఈ ఏదైతే మన దేశం రంగులో నేతలో ఏదైతే నేను డిజైన్ చేశానో అంత ఇంట్రికేట్ డిజైన్ రావాలంటే జకార్డ్ వర్క్లో చేయాలి. అది చాలా ప్రాసెస్తో కూడుకున్న పని. అండ్ కళాకారులకి చాలా కష్టం అవుతుంది, చాలా ఎక్స్పెన్సివ్ కూడా అవుతుంది. ఒక యూనిఫామ్ అన్నప్పుడు మనం వీలైనంత ఎక్కువ మంది వేసుకున్నట్టుగా ఉండాలి. సో పట్టు చీరని నేను ఇది నేయించినప్పుడు వీలైనంత దగ్గరలో ఈ డిజైన్ చేశారు. ఇది సేమ్ అదే కాకపోతే ముఖ్యంగా ఇంకొక విషయము నేను చెప్పదలుచుకునేది, ఎప్పుడు మనం తిరంగా అంటాము, అందులో బ్లూని మర్చిపోతాము. ఏదైతే ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క సింబాలిజం ఉంటుంది. బ్లూ అంటే ఒక విజ్డమ్కి, జ్ఞానానికి, ఒక అడ్మినిస్ట్రేషన్కి బ్లూ అన్నది సింబల్గా ఉంటుంది. అది మర్చిపోతున్నాము. ఖచ్చితంగా అది మర్చిపోకూడదు. అది దాని కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది కంపల్సరీగా. అందు గురించి ఆ డిజైన్కి వీలున్నంత దగ్గరగా ఇది వీవ్ చేయించి మొట్టమొదలు నేను ఇది చేయించిన చీర అనమాట. ఇది మామూలుగా రెగ్యులర్ శారీనే వేశాను. ఇట్లా నేను అంచులో మనం పట్టు ఇవ్వడం జరిగింది. సింపుల్గా ఏదైతే కోరా కలర్ క్లాత్ ఉంటుందో అదే న్యాచురల్ కలర్, ఇదైతే అందరికీ సూట్ అయ్యే విధంగా. ఈ కలర్ ఏంటంటే మన కాంబినేషన్ ఆడ మగ చిన్న పెద్ద అందరికీ సూట్ అవుతుంది. సింపుల్గా బార్డర్ ఉంటుంది. నేను యూనిఫామ్ అన్నప్పుడే అందరికీ సూట్ అయ్యే విధంగా ఉండాలనే ఆలోచన ముఖ్యంగా చేయాల్సిన పని అన్నమాట. సో అందరికీ డిజైన్ సూట్ అయ్యే విధంగా చేశాను. సో ఇది నేను గాగ్రా చోలి ఒక ప్రోగ్రామ్
లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ నేను ఎగ్జిబిషన్లో ఇప్పుడు స్టాల్ పెట్టినప్పుడు ఈ ఘాగ్రా చోలీగా, అంటే చెప్పాను కదా అదొక రన్నింగ్ క్లాత్ మనం శారీగా వేసుకోవచ్చు, ఇట్లా సెల్లాగా వేసుకోవచ్చు, ఇట్లా ధోతీగా వేసుకోవచ్చు, ఇలా ఘాగ్రా చోలీ. మా పాపకి నేను రవీంద్ర భారతిలో ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు మా పాప నేను ఇట్లాంటి ఘాగ్రా చోలీ ఇది వేసుకుని ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ లాగా, అంటే ఒక మోటివేషనల్ పేట్రియాటిక్ సాంగ్కి మేము డ్యాన్స్ చేసామన్నమాట మా ఫ్యామిలీ. అందులో నేను ఇది వాడాను. ఇది ఘాగ్రా చోలీగా, అదొక రన్నింగ్ క్లాత్ కాబట్టి మనం ఎలాగైనా వాడుకోవచ్చు. ఇట్లాగే ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కూడా చేశాను డిఫరెంట్ మోడల్స్లో. దాని నుంచి ధోతీ ప్యాంట్, ఏదైతే సారీ ధోతీ ప్యాంట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ధోతీ ఇప్పుడు మగవాళ్ళు యాక్చువల్గా వేసుకునేది, కానీ అది వాళ్ళు కంఫర్ట్ గురించి అయినా వదిలేయటం జరిగింది. దాన్ని ఇప్పుడు అమ్మాయిలు వేసుకోవచ్చు హాయిగా, ఇద్దరికి కంఫర్టబుల్గా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఇట్స్ యూనిసెక్స్ వేర్, ఇద్దరు వేసుకోవచ్చు. దాన్ని ఎలా తీసుకొచ్చానో నేను మీకు చూపిస్తాను. అదొక మోడల్. పట్టులో అది చేశాను, కాటన్లో ఘాగ్రా చోలీ కూడా చేసాము. నెక్స్ట్ వచ్చేసేసి ధోతీ ప్యాంట్. ఇది మగవాళ్ళు వేసుకుంటే ధోతీలాగా కనిపిస్తుంది, ఆడవాళ్ళు వేసుకుంటే సారీ గోచికట్టు, మన పెద్దవాళ్ళు వేసుకునే గోచికట్టు. ఏదైతే ఇక్కడ గమ్మత్ విషయం ఏంటంటే మనం శారీ వేసుకుంటున్నాము, ఎట్ ది సేమ్ టైం కంఫర్ట్ వస్తుంది, ధోతీలాగా వేసుకుంటున్నాము. పాత తరం యొక్క గోచి కట్టుని మనం రివైవ్ చేస్తున్నట్టుగా ఉంటుంది, కొత్త న్యూ ట్రెండీ లుక్గా ఉంటుంది, కంఫర్టబుల్ కూడా ఉంటుంది, పాకెట్స్ కూడా వస్తాయి కాబట్టి ఈజీగా సెల్, పర్సు, కీస్ అట్లాంటి క్యారీ చేయడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ శారీ తర్వాత ఇట్లాగ ధోతీలాగా కుట్టించాను, చాలా కంఫర్ట్గా వేసుకోవచ్చు. ఇది టాప్ ఎప్పుడైనా కూడా మనం కొంచెం లెంత్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. మామూలుగా పంజాబీ డ్రెస్సులు అట్లా అవన్నీ పాతగా అయిపోయినాయి. ఇదైతే ఈ ధోతీ డ్రెస్ వేసుకుంటే ఏంటంటే మన గోచి కట్టుని మనం రివైవ్ చేసుకున్నట్టుగా అవుతుంది. అండ్ ఇది పట్టుది నేను అది చేశాను, టాప్ కొంచెం లెంతీ టాప్. ఈ టాప్ మనం శారీకి కూడా వేసుకోవచ్చు, ఇట్లాగే ధోతీ ప్యాంటుకి కూడా వేసుకోవచ్చు. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు వేసుకునేటట్టుగా ఈ సారీ ధోతీ ప్యాంట్. ఇది ప్యాంట్ మొత్తం ధోతీ వస్తుంది, ట్రెడిషనల్ వేగా చాలా బాగుంటుంది, ట్రెండీగా ఉంటుంది, కంఫర్ట్ కూడా ఉంటుంది. ఆ మన పాత తరం యొక్క సాంప్రదాయాన్ని పాటించినట్టు కూడా ఉంటుంది. పండుగల్లో, నేషనల్ పండుగల్లో వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. పట్టు నుంచి కాటన్, అది మెయిన్గా అందులో ఎక్కువ డిజైన్ రాలేదు. సో ఈ మెయిన్గా ఇది కాటన్లో హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్తో కాటన్ తీసుకొని చేయడం జరిగింది. నేను ఏదైనా కూడా న్యాచురల్ కాటన్ ప్రిఫర్ చేస్తాను, బ్లీచింగ్ లేకుండా, డయ్యింగ్ లేకుండా న్యాచురల్ క్లాత్ మీద దీన్ని ప్రింట్ చేసేస్తాను. ఇది అంటే ఇది ఒక నేనేం నమ్ముతానంటే మనము వీలైనంత న్యాచురల్గా ప్రజెంట్ చేసుకోగలగాలి అట్లాగే. సో అందు గురించి ఇది న్యాచురల్ క్లాత్ తీసుకొని దాని మీద ఇది హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అనమాట. ఇది సెల్, ఇది సింపుల్గా వేసుకోవచ్చు. ఏంటంటే ప్యాంట్ వేసుకున్నంత కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. ఇది ఈజీగా వేసేసుకోవచ్చు. జస్ట్ టాప్ వేసుకోవటం, ప్యాంట్ లాగా ఇది వేసేసుకోవటం, ఇది చున్నీ వేసుకోవటం. దీంతో ఏమవుతుందంటే మనం శారీ కట్టుకొని గోచి కట్టుకున్నంత అదిగా ఉంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో మీకు ఇక్కడ ఇది ఇట్లాగా మీకు గోచిది చాలా బాగా వస్తుంది, ఇట్లాగా నీట్గా ఫ్రిల్డ్ వస్తుంది, మళ్ళీ షేప్ కూడా చాలా నీట్గా మనం వస్తుంది. ఈ టాప్ కూడా ఫుల్ కొంచెం లెంత్ ఉండడం వల్ల మనకి ఎక్కడ ఏది కనిపిస్తుంది, అన్కంఫర్టబుల్ ఫీలింగ్ ఎప్పుడు ఉండదు, చాలా ఈజీగా మంచి కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. చూసారు కదా నేను డిజైన్ చేసిన యూనిఫామ్ ఎన్ని విధాలుగా వేసుకోవచ్చు, ఎంత కంఫర్టబుల్గా మన జాతీయ పండుగల రోజు వేసుకోవచ్చుగా అట్లాగా డిజైన్ చేసినవి. అండ్ ధర్మమే జయతే, భారత్ మాతాకి జై, లోక సమస్త సుఖినో భవంతు. ప్రేక్షకులందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.